చంద్రబాబు గారి గురించినో, పవన్ కళ్యాణ్ గారి గురించినో, షర్మిల గారి గురించినో ఏమన్నా కావాలంటే ఈనాడు చదవాలి. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అంశాలు, ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు అయితే సాక్షులు తెలియాలి. ఎందుకంటే ఇదివరకు అయితే కొన్ని పత్రికలు జర్నలిస్టులు ప్రత్యేకించి అవి పసిగట్టేటటువంటి జర్నలిస్టులకు వాల్యూ ఉండేది. ఆ పత్రికలు కూడా ఆ విధంగా ప్రోత్సహించాయి. ఇప్పుడు పత్రికల్లో అలాంటి జర్నలిస్టులు కరువయ్యారు. చివరికి పార్టీ ఎజెండా బేస్డ్ జర్నలిజం నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఆయా పత్రికల్లో మాత్రమే ఆ సంబంధిత సమాచారం వస్తుంది. వాస్తవానికి ఇవాళ ఈనాడు, ఆంధ్రజ్యోతి అమాయకుల్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారితో సహా వీళ్ళందరూ మాట్లాడడంతోనే ఖచ్చితంగా ఏదో జరిగింది అన్నటువంటిది అర్థమవుతుంది. ఇప్పుడు ఆ వివరాలు ఇవాళ మరికొద్దిసేపట్లో పోలీసులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే అవకాశం ఉంది. సాక్షి రాసిన కథనాన్ని చూస్తే ఈ కేసు కొలిక్కొచ్చినట్టు కనబడుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన హత్యాయత్నం కేసులో పోలీసుల దర్యాప్తు కొలిక్కొచ్చింది. విజయవాడ అజిత్ సింగ్ నగర్లో శనివారం రాత్రి మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా సీఎం వైఎస్ జగన్పై హత్యాయత్నానికి పాల్పడ్డ దొండగడితో పాటు సహకరించిన ముఠా కీలక సూత్రధారులను పోలీసులు గుర్తించినట్టు సమాచారం. దాడికి పాల్పడినట్టు గుర్తించిన అనుమానితుడితో పాటు మరో 5గురిని పోలీసులు విచారిస్తున్నట్టు తెలుస్తోంది. వీరిలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత ఒకరు ఉండటం గమనార్హం. హత్యాయత్నం వెనక కుట్ర కోణంలో సంచలన విషయాలు వెలుగు చూసినట్టు సమాచారం. అనుమానితులు తెర వెనక పాత్రదారులకు సంబంధించిన ఆధారాలను పక్కా శాస్త్రీయంగా విశ్లేషించారు. నేరాన్ని రుజువు చేసేందుకు హేతుబద్ధమైన ఆధారాలను సేకరించి క్రోడీకరించారు. సాంకేతికపరమైన ప్రక్రియను కూడా పాటించిన అనంతరం కేసుకు సంబంధించిన వివరాలు అని పోలీసులు గురువారం వెల్లడించే అవకాశాలను. ముఖ్యమంత్రి జగన్పై హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. పదునైన రాయితో ఏ విధంగా హత్యాయత్నానికి పాల్పడింది నిర్ధారించారు. పదునైన రాయితో దాడి చేసింది ఎవరు, దొండగుడికి సహకారం అందించింది ఎవరు అనే కీలక అంశాలను రాబట్టారు. వీడియో ఫుటేజీలు, కాల్ డేటా, ఇతర శాస్త్రీయ ఆధారాలతో కేసు దర్యాప్తు పోలీసులు తుదాంకానికి తెచ్చారు. దాదాపు 60 మందికి పైగా అనుమానితులను విచారించి అన్ని కోణాల్లో సమగ్రంగా దర్యాప్తు చేసి కేసును కొలిక్కి తెచ్చారు. తాజా పరిణామాల నేపథ్యంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన టీడీపీ కీలక నేత అజ్ఞాతంలోకి వెళ్లడం గమనార్హం. పోలీసులు దీంతో నిమిత్తం లేకుండా ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను పాటిస్తూ కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. టీడీపీ నేత వెల్లడించిన విషయాలను ఇతర అంశాలతో సరిపోల్చి నిర్ధారించుకుంటున్నారు. అదుపులో ఉన్న నిందితులు వెల్లడించిన కుట్ర కోణం వాస్తవమైన నిర్ధారించుకున్న తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలన్నది పోలీసుల ఉద్దేశం. దాంతో ఆ దిశగా దర్యాప్తు వేగం పుంజుకుంది. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున ఈ కేసు దర్యాప్తు వివరాలను పోలీసులు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకి ఎప్పటికప్పుడు నివేదిస్తున్నారు. దాడికి పాల్పడిన విధానం, అనుమానితుల నుంచి సేకరించిన సమాచారం, కుట్ర కోణాలపై కీలక సమాచారం విజయవాడ పోలీసులు ఇప్పటికే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి నివేదించినట్టు తెలుస్తోంది. దర్యాప్తు వివరాలపై ఆయన వ్యక్తం చేసిన సందేహాలను సంతృప్తికరంగా నివృత్తి చేసినట్టు సమాచారం. ఈ క్రమంలో సాంకేతిక వ్యవహారాలను పూర్తి చేసి కేసులో కీలక వివరాలను నేడు వెల్లడించవచ్చని భావిస్తున్నారు. ఈ హత్యాయత్నమైన కుట్ర కోణంపై విచారణ సందర్భంగా సంచలన విషయాలు వెలుగు చూసినట్టు సమాచారం. దొండగుడికి సహకరించిన వారితో పాటు ఆ దిశగా ప్రోత్సహించిన కీలక నిందితుడిని పోలీసులు గుర్తించారు. అతడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ క్రియాశీలక నేత కావడం గమనార్హం. టీడీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా కూడా వ్యవహరిస్తున్నట్టు గుర్తించారు. అతను అదుపులోకి తీసుకుని క్షుణ్ణంగా విచారించడంతో సంచలన అంశాలు వెల్లడైనట్టు తెలుస్తోంది. కాబట్టి ఇదేదో ఇవాళ దర్యాప్తుకు సంబంధించిన ఫైనల్ అనౌన్స్మెంట్ వస్తుందని చూడాలి.